హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎట్టకేలకు ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం సంబంధించి గాను మనకి తొలి విడత కింద రూ. 7,000 అనేవి అయితే విడుదల చేసేందుకైతే డేట్ అనేది ఫిక్స్ చేసిందనమాట. మరి ఇప్పటికే రైతులకు అనేక వాయిదాలు వేస్తూ వచ్చారు. అయితే రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా ఎన్నికల్లో మేనిఫెస్టో ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా మనకి ఇక్కడ సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తామన్నారు. మరి 20,000 రూపాయలు కూడా ఒకేసారి కాకుండా 3 విడతలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారండి. అంటే పీఎం కిసాన్ ఏ విధంగా సంవత్సరానికి 3 విడతల్లో ఇస్తుందో అదేవిధంగా పీఎం కిసాన్తో కలిపి అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి గాను 3 విడతలు ఇచ్చేందుకైతే ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేసి దాని ప్రకారం మనకి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం సంబంధించిన డబ్బులు అనేవి అయితే విడుదల చేయడం జరిగిందండి. మరి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా సంవత్సరానికి 20,000 రూపాయలు అనేవి అయితే విడుదలతో భాగంగా మనకి తొలి విడత కింద 7,000 రూపాయలు అనేవి అయితే జూన్ నెలలో విడుదల చేస్తామని చెప్పేసి అనేక కారణాల వల్ల మనకి జూన్ నెలలో విడుదల చేయలేదు. మరి జూలై నెల 8 నుంచి 10వ తేదీ వరకు కూడా విడుదల చేస్తామని చెప్పినా మరి కానీ మళ్ళీ కూడా వాయిదా వేయడం జరిగిందండి. తిరిగి మళ్ళీ కూడా ఒక కొత్త తేదీని ఇప్పుడు ఎట్టకేలకు ఫైనల్ డేట్ అనేది చెప్పి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఆదేశాలు జారీ చేశారు. మరి ఈ ఫైనల్ తేదీ ప్రకారం రైతులందరికీ కూడా మనకి ఇప్పటికీ వచ్చినటువంటి అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోవాలి. అలా అర్హుల జాబితాల్లో పేర్లు రానటువంటి వారు కూడా చెక్ చేసుకోవడానికి ప్రభుత్వం అయితే అవకాశం కల్పించిందనమాట. మరి ఆ వివరాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా మనం అందరం కూడా తెలుసుకుందామండి. సో రైతులందరికీ కూడా చాలా ఉపయోగపడుతుంది. దయచేసి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా ఏం చేయాలో, మనకి ఏం చేస్తే డబ్బులు వస్తాయి, ఏ విధంగా మనకి డబ్బులు రావు, ఎవరికి రావు, ఈ విధంగా వివరాలన్నీ కూడా మీకు తెలియజేస్తాను. దాంతోపాటు ఫైనల్ డేట్ అనేది ఎప్పుడు కూడా ఫిక్స్ చేశారనే విషయాలు కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియోని అయితే ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు అయితే చూడండి. అప్పుడైతే మీకు సమాచారం పూర్తిగా తెలుస్తుంది. అలాగే కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. అప్పుడే మీకు నోటిఫికేషన్ ద్వారా ప్రతిదీ కూడా తెలుస్తుంది. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. దీని ద్వారా మరికొంతమందికి సమాచారం అయితే తెలుస్తుంది. అలాగే మీ బంధుమిత్రులందరికీ కూడా వీడియో అయితే షేర్ చేయండి. వీలైనంత వరకు కూడా వారు కూడా ఈ సమాచారం అయితే తెలుసుకుంటారు. మనం ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ అనే పథకం ద్వారా సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. మరి ఆ 20,000 రూపాయలను ఒకేసారి కాకుండా మనకి 3 విడతల్లో ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసి తొలి విడత కింద 7,000 రూపాయలు విడుదలకు ఆమోదం తెలిపింది. మరి తొలి విడత కింద 7,000 రూపాయలు విడుదలకు ఆమోదం తెలిపి 9,400 కోట్ల రూపాయలు అనేవి అయితే కేటాయించినా కానీ ఇప్పటి వరకు కూడా ఈ యొక్క పథకం సంబంధించిన డబ్బులు అనేవి అయితే రైతుల ఖాతాలో జమ చేయలేకపోయింది ఏపీ ప్రభుత్వం. మరి ఇప్పటి వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 70 లక్షల మంది రైతులు కేవలం 4,570 మంది రైతులు మనకి మాత్రమే అర్హత ఉందని చెప్పేసి మనకి 45,75,000 మంది మాత్రమే ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం సంబంధించిన డబ్బులు అనేవి అయితే విడుదల చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించిందండి. మరి ఈ డబ్బులు విడుదలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో రైతులను ముందుగా అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోవాలని చెప్పడం జరిగిందనమాట. మరి ప్రతి రైతన్న కూడా అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోవడానికి ఆన్లైన్లోనే అవకాశం అయితే ఉందన్నమాట. అలాగే అప్లైలో కూడా మనకి ఈ యొక్క అవకాశం అయితే ఉందండి ఆన్లైన్లో అయితే. మరి ఆన్లైన్లో 40,71,000 మంది జాబితాలు మీ పేరు ఉందో చెక్ చేసుకోవడంలో మనకి ఈ యొక్క అన్నదాత సుఖీభవ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ap.gov.in వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అక్కడ మనం స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. ఈ యొక్క స్టేటస్ పైన మీరు క్లిక్ చేస్తే మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే అక్కడ మీ యొక్క పక్కన ఉన్న క్యాప్చా ఉంటుంది. అది కొన్ని నెంబర్లు అయితే ఉంటాయి. ఆ నెంబర్లు ఎంటర్ చేసి మనం సెర్చ్ చేస్తే అక్కడ మీ పేరు ఉందో లేదో మీ పేరు, ఊరు అన్నీ కూడా అక్కడ రావడం అయితే జరుగుతుందండి. అందులో అప్రూవ్ అని చెప్పి ఉండాలి. అప్రూవ్ అంటే మీ లిస్ట్లో ఉన్నట్టు అనమాట. లేదంటే ఫార్వర్డ్ టు ఎంఆర్ఓ ఈ కేవైసీ నాన్ సంబంధించి ఇట్లా కొన్ని కారణాలు అయితే కనిపిస్తాయి. అట్లాంటి కారణాలు కనుక ఉంటే మీరు అర్హుల జాబితా పేరు లేదని చెప్పి అర్థం చేసుకోవచ్చు. మీకు ఒకవేళ అర్హత ఉండి అర్హుల జాబితాలో కనుక మీ పేరు రాకుంటే ఈ నెల 10వ తారీఖున ప్రతిలోపు కూడా ప్రతి రైతన్న కూడా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం లేదా 1B అలాగే మీ యొక్క ప్రతి రైతుకి కూడా
మనకి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఆధార్ కార్డ్ ఫోన్ నంబర్ యొక్క ప్రతి పట్టాదారు పాస్ పుస్తకం లేదా 1B ఆధార్ కార్డ్ ఫోన్ నంబర్ వంటివి ఉంటే తీసుకొని వారైతే వెళ్ళి నేరుగా మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్తే కనుక మీరు ఈ నెల 10వ తేదీలోపు కూడా మళ్ళీ కూడా గ్రేవెల్స్ అనేవి అయితే రైస్ చేస్తే మనకి ఈ యొక్క గ్రేవెల్స్ బట్టి మళ్ళీ కూడా ఇక్కడ మనకి మండల అధికారులు చెక్ చేసి జిల్లా అధికారులు పంపిస్తారు. జిల్లా అధికారులు పంపి మనకి చెక్ చేసి రాష్ట్ర అధికారులు పంపిస్తే అక్కడ మీ వెబ్సైట్ ల్యాండ్ డేటా అనేది అలాగే మీ యొక్క డేటా మీద దరఖాస్తు చేసుకున్నటువంటి వివరాలన్నీ చూసి మళ్ళీ కూడా మీరు అర్హుల జాబితాలో పేరు కల్పించడం అయితే జరుగుతుందండి. ఏపీ ప్రభుత్వం మనకి ఇట్లా అర్హుల జాబితాలో మీ పేరు ఉన్నాయా లేదో చెప్పేసి కూడా స్వయంగా చెక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అర్హుల జాబితాలో మీ పేరు ఉందో లేదో అని చెప్పేసి ముందుగా చెక్ చేసుకోండి. ఒకవేళ పేర్లు లేనటువంటి ఎవరైనా ఉంటే మాత్రం మీకు అర్హత ఉండి కూడా మీ పేరు అనుకుంటే నేరుగా రైతు సేవల కేంద్రానికి వెళ్ళి కూడా చెప్పినట్లు కనుక మీరు అర్జీ పెట్టుకుంటే తిరిగి మళ్ళీ కూడా కొత్త అర్హుల జాబితాలో మీ పేరు అయితే వస్తుందండి. మరి మొన్న కూడా మనకు అంటే ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు గారు అత్యధికంగా 11 గంటల క్యాబినెట్ మీటింగ్ అయితే ఉంది కదా. మరి క్యాబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకునే రేపటి చర్యల గురించి అంటే రేపటి నుంచి డబ్బులు వేస్తారని చెప్పేసి అనుకున్నాం. కాకపోతే మరోసారి వాయిదా వేస్తూ ఈ యొక్క అన్నదాత సుఖీభ పీఎం కిసాన్ పథకం సంబంధించి సాయాన్ని అయితే మరోసారి తేదీ అయితే పొడిగించడం జరిగిందనమాట. మరి అన్నదాత సుఖీభ పీఎం కిసాన్ పథకం సంబంధించిన డబ్బులను ఈ నెల 18వ తారీఖున డబ్బులను వేయబోతున్నట్లు అంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం మీద ఆధారపడి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అనేవి వేస్తుందన్నమాట. అంటే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ 20 విడత డబ్బులు ఎప్పుడైతే విడుదల చేస్తుందో అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభ డబ్బులను విడుదల చేస్తుందన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం 5,000 ఇస్తే కేంద్ర ప్రభుత్వం 2,000 ఇస్తుంది. మొత్తం 7,000 రూపాయలు అనేవి అయితే మీకు అందించడం అనేది జరుగుతుందన్నమాట. మరి ఎట్లా 7,000 రూపాయలు అనేవి అయితే మీకు జమ కావాలంటే ప్రతి రైతన్నా కూడా అర్హుల జాబితాలో మీ పేరు చెక్ చేసుకోవాల్సి ఉంటుందండి. అలాగే ముఖ్యంగా ఈ కేవైసీ చేయించుకోవాల్సి ఉంటుందన్నమాట. మనకి ఇక్కడ 10వ తారీఖున మనకు మాత్రమే సమయం అయితే ఉందన్నమాట. రేపటి వరకు కూడా మనకి మాత్రం సమయం అయితే ఉంది. సో మీరు ఖచ్చితంగా రేపటిలోగా అర్జీ పెట్టుకుంటే మళ్ళీ కూడా ఈ యొక్క అర్హత పరిశీలించి మీకు ఈ యొక్క అన్నదాత పీఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి చేకూర్చే అవకాశం ఉందండి. మరి ఎట్లా అర్హుల జాబితాలో పేరుండి మీ యొక్క 18 తేదీ వరకు కూడా డబ్బులు రావాలంటే ప్రతి రైతన్నా కూడా ఈ కేవైసీ చేయించుకోవాల్సి ఉంటుందండి. ఈ కేవైసీ చేయించుకోవడానికి 2 మార్గాలు అయితే ఉన్నాయి. ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఆన్లైన్లో కూడా మనకి అయితే ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు. మొదటగా ఆన్లైన్లో చెక్ చేసుకోవడం మీ ఫోన్లోనే ఈ యొక్క అన్నదాత GOV.inలో పేర్లు చెక్ చేసుకోవచ్చు. కన్ఫర్మ్ అయిన తర్వాత మీరు pmkisan.gov.inలో కూడా ఆ వెబ్సైట్లో మీరు అయితే అక్కడికి వెళ్ళి ఈ కేవైసీ చేయించుకోవచ్చు అనమాట. మరి ఈ కేవైసీ పైన ఏంటంటే క్లిక్ చేసి ఆ ఈ కేవైసీ పైన మీరు క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు ఈ కేవైసీ అయితే కంప్లీట్ అయిపోతుందండి. ఇట్లా అన్నదాత పీఎం కిసాన్కి సంబంధించిన ఈ కేవైసీ మీ పేరును అందించే అందరికంటే ముందుగా మొట్టమొదటిసారి కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత రెండవదిగా చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరూ కూడా ఈ కేవైసీ అయిపోయిన తర్వాత ఎన్పిసి లింకప్ అయితే చేయించుకోవాల్సి ఉంటుందండి. మరి ఎన్పిసి లింకప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎన్పిసి లింకప్తో ఉంటేనే మీకు ఈ కేవైసీ చేయించుకోవడం అవకాశం అయితే ఉంటుందన్నమాట. అలాగే డబ్బులు రావడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. అంటే డైరెక్ట్ డీబీటీ ద్వారా మనకి ప్రభుత్వం డబ్బులు అనేవి వేస్తుంది కాబట్టి సో ఖచ్చితంగా డైరెక్ట్ డీబీటీ ద్వారా కావాలంటే ఈ యొక్క ఎన్పిసి లింకప్ అయితే కంపల్సరీగా చేయించుకోండి. ఒకవేళ మీరు ఈ యొక్క ఒకసారి బ్యాంక్ ఖాతాకు సంబంధించి గాను మీకైతే ఉన్నటువంటి అకౌంట్ ఎన్పిసి లింక్ ఉందా లేదని చెక్ చేసి చేసుకోండి. ఒకవేళ ఎన్పిసి లింకప్ చేయించుకోకపోతే మాత్రం వెంటనే చేయించుకోండి. ఈ విధంగా మనకి అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి. ఇటువంటి తాజా సమాచారాలన్నీ కూడా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మాత్రం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. జై హింద్.